వెల్కమ్ టు తెలుగు క్లాస్ బై ఆర్ఎం. ఈరోజు మన టాపిక్ అర్ధాలంకారాలు. అసలు అలంకారాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కవిత్వానికి అందాన్నిచ్చేవి. మరి మనకి అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇవి ఎందుకు అంత ముఖ్యం? ఒకటి, పద్య సౌందర్యాన్ని బాగా అర్థం చేసుకోవటానికి. ఇంకోటి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి. సో చాలా ఇంపార్టెంట్ కదా? సరే, ఈరోజు క్లాస్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా పోలికను బేస్ చేసుకున్న అలంకారాలు, ఆ తర్వాత వర్ణన చేసే అలంకారాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, సత్యాన్ని ఎలా సమర్థిస్తారో చూసి చివర్లో అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. రైట్, మన మొదటి సెక్షన్ పోలిక అలంకారాలు. ఇందులో ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష ఈ మూడింటి గురించి వివరంగా చూద్దాం. అలంకారాల్లో బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉపమా అలంకారం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పదం పోలిక, అంటే కంపారిజన్. మనం దేని గురించైతే వర్ణిస్తున్నామో దాన్ని ఇంకో దానితో అందంగా పోల్చి చెప్తాం. అదే ఉపమా అలంకారం. ఈ ఫేమస్ ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇక్కడ ఆమె ముఖం అనేది ఉపమేయం. దేనితో పోలుస్తున్నాం? చంద్రబింబంతో. అది ఉపమానం. రెండింటిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి? అందం. అదే సమాన ధర్మం. ఈ పోలికను చెప్పడానికి వాడిన వలె అనే పదాన్ని ఉపమావాచకం అంటారు. ఈ 4 పార్ట్స్ క్లియర్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ రూపక అలంకారం. ఉపమలో జస్ట్ పోలుస్తాం, కానీ రూపకంలో ఉపమేయానికి ఉపమానానికి అస్సలు తేగానే లేదు, రెండు ఒకటే అని చెప్పేస్తాం. దీన్నే అభేదం చెప్పడం అంటారు. ఈ ఉదాహరణ చూడండి. సంసార సాగరాన్ని ఈదాము. ఇక్కడ సంసారం సాగరం లాగా ఉంది అనట్లేదు. అలా అంటే అది ఉపమ అయిపోతుంది. ఇక్కడ సంసారమే సాగరం అని డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే కష్టాలతో నిండిన ఈ సంసారం ఒక మహాసముద్రం లాంటిది కాదు, అదే మహాసముద్రం. చూసారా తేడా లేదు? అభేదం. పోలిక అలంకారాల్లో మన మూడవది ఉత్ప్రేక్ష. దీనికి కీవర్డ్ ఊహ, అంటే ఇమాజినేషన్. ఒకదాన్ని చూసి అది మరొకటేమో అని కవి ఊహించి అందంగా వర్ణిస్తే అదే ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ చూడండి, ఆ ఏనుగును చూసి కవి ఏమనుకుంటున్నాడు? అబ్బా, ఇది మామూలేనుగు కాదు, ఒక నడిచే కొండేమో అన్నట్లు ఉంది అని ఊహించుకుంటున్నాడు. ఆ అన్నట్లు అనే పదం చాలా ముఖ్యం. అది కవి యొక్క ఊహను మనకు తెలియచేస్తుంది. అదే ఉత్ప్రేక్ష. సరే, ఇప్పుడు ఈ 3 అలంకారాల మధ్య ఉన్న చిన్న తేడాను ఒకేసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఉపమలో వలే అని పోలుస్తాం. రూపకంలో రెండూ ఒకేటే అని తేడా లేకుండా చెప్తాం. ఇక ఉత్ప్రేక్షలో అయితే అదేనేమో అన్నట్లు అని ఊహిస్తాం. ఈ చిన్న తేడాలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్లో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు. రైట్, పోలికలైపోయాయి. ఇప్పుడు మనం వర్ణనల గురించి మాట్లాడుకుందాం. ఇందులో 2 ముఖ్యమైనవి: అతిశయోక్తి మరియు స్వభావోక్తి. అతిశయోక్తి పేర్లోనే ఉంది కదా, అతిశయం అని. సింపుల్గా చెప్పాలంటే ఉన్నదాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి గొప్పగా చెప్పడం. మన వాడుక భాషలో చెప్పాలంటే గోరంతను కొండంత చేసి చెప్పడం అన్నమాట. ఉదాహరణకి, మా పొలంలో బంగారం పండుతుంది. నిజంగా పొలంలో బంగారం పండుతుందా? లేదు కదా. కాని పంట అంత విలువైనది అని చెప్పడానికి, అంత గొప్పగా లాభాలు వచ్చాయని చెప్పడానికి అలా ఎక్కువ చేసి చెప్తున్నారు. వినడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది కదా. ఇదే అతిశయోక్తి. మరి అతిశయోక్తికి కంప్లీట్ ఆపోజిట్ అలంకారం ఏంటో తెలుసా? అదే స్వభావోక్తి. ఇక్కడ ఏదీ ఎక్కువ చేసి చెప్పరు. ఉన్నది ఉన్నట్లుగా, న్యాచురల్గా, అందంగా వర్ణిస్తారు. ఈ ఉదాహరణ చూడండి. ఆ వనంలోని లేళ్లు బెదురుచూపులు చూస్తూ చెవులు రిక్కించి చింగున గెంతుతున్నాయి. ఇక్కడ జింకలు సహజంగా ఎలా ప్రవర్తిస్తాయో, అంటే భయంతో చూడటం, చెవులు పైకి పెట్టడం, ఇలాంటి వాటన్నిటినీ కవి ఉన్నది ఉన్నట్లుగా ఎంతో అందంగా వర్ణించారు. ఇక్కడ ఎక్కడా ఎగ్జాగరేషన్ లేదు. ఇదే స్వభావోక్తి. సో ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్. అతిశయోక్తి ఏమో ఉన్నదాన్ని గొప్పగా చేసి చెప్తుంది, బంగారం పండింది అన్నట్టు. స్వభావోక్తి ఏమో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చెప్తుంది, పంటలు బాగా పండాయి అన్నట్టు. ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. ఇక మనం చివరి రకమైన అలంకారానికి వచ్చేశాం. ఇది కాస్త లాజిక్కి, జస్టిఫికేషన్కి సంబంధించింది. అర్ధాంతరన్యాస అలంకారం. పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక స్పెషల్ ఇన్సిడెంట్ని
అందరికీ తెలిసిన ఒక జనరల్ ట్రూత్తో సపోర్ట్ చేసి చెప్పడం, అంటే ఒకదానికి ఇంకోదాన్ని ఆధారంగా చూపించడం అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటేను. ఇది విశేష విషయం, అంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్. దీన్ని ఎలా సమర్థించారు? మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది అనే ఒక సామాన్య విషయంతో. అంటే హనుమంతుడు గ్రేట్ కాబట్టి దాటగడిగాడు. ఎందుకంటే గ్రేట్ పీపుల్కి ఏదీ అసాధ్యం కాదు అనే ఒక జనరల్ స్టేట్మెంట్తో ఆ స్పెసిఫిక్ యాక్షన్ని జస్టిఫై చేశారు. ఓకే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న అలంకారాలన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి అలంకారాన్ని ఒక్క కీవర్డ్తో గుర్తుపెట్టుకుందాం. రెడీనా? ఉపమా అంటే పోలిక, రూపక అంటే అభేదం, ఉత్ప్రేక్ష అంటే ఊహ, అలాగే అతిశయోక్తి అంటే ఎక్కువ చేయటం, స్వఘావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ఇక లాస్ట్ది అర్ధాంతరన్యాస అంటే సమర్థన. అంతే, చాలా సింపుల్. దీంతో మన సిలబస్లోని ముఖ్యమైన అర్థాలంకారాల వివరణ పూర్తయింది. ఈ క్లాస్ మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.